అందరికీ నమస్తే అండి. చాలా మందికి చిన్నప్పుడు చికెన్ పాక్స్ రావడం సర్వసాధారణంగా చూస్తున్నాను. చికెన్ పాక్స్ చిన్నప్పుడొచ్చాక ఒక స్టేజ్‌లో మనకి ఇమ్యూనిటీ తగ్గినప్పుడు గానీ, ఆర్ 50+ ఇయర్స్ వచ్చినప్పుడు గానీ, మనకి ఇమ్యూనిటీ లోపించడన్నప్పుడు ఈ షింగిల్స్ అనేది మళ్ళీ రీయాక్టివేట్ అవుతుందండి. చికెన్ పాక్స్ అనేది మనకి కంప్లీట్‌గా వాష్ ఔట్ అయిపోదు. ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే దాని తాలూకు కొన్ని వైరస్ మాత్రం మన బాడీలో ఉండిపోతుంది. నర్వ్స్ దగ్గర గానీ, గ్యాంగ్లియాన్స్ దగ్గర గానీ కొంత భాగం ఉండిపోతుంది. ఎప్పుడైతే మనకి ఇమ్యూనిటీ తగ్గిందో, అప్పుడు మళ్ళీ రీయాక్టివేట్ అయ్యి, ఆ చికెన్ పాక్స్ అనేది ఏదైతే నర్వ్ ఎక్కడైతే సప్లై చేస్తుందో, ఆ ఏరియా అంతా లీషన్స్ రావడము, పొక్కులు రావడము, మండడం, స్కిన్ అంతా ఎర్రగా అవ్వడము, తీవ్రమైన నొప్పి ఉండడము, వీటన్నిటిని మనము హెర్పిస్ జోస్టర్ అంటే వీటన్నిటిని మనము పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా అంటాం. సో, పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా అంటే చిన్నప్పుడు చికెన్ పాక్స్ వచ్చినప్పుడు అది అప్పటికి తగ్గిపోవడము, మళ్ళీ అడల్ట్‌హుడ్‌లో ఆర్ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, ఎల్డర్లీ ఉన్నప్పుడు, ఒక వయసు పైబడిన వాళ్ళకి రియాక్టివేట్ అయ్యి, మళ్ళీ ఆ తీవ్రమైన నొప్పిని తీసుకురావడం. దీన్నే మనం పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా అంటాం. ఆర్ షింగిల్స్ అని సాధారణమైన లాంగ్వేజ్‌లో అంటాం. ఇది ఎందుకొస్తుంది? ఎలా ట్రీట్మెంట్ జేసుకోవాలి? పెయిన్ మేనేజ్‌మెంట్ పద్ధతి ద్వారా దీన్ని ఎలాగా మనం బయటపడొచ్చనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో, పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా అంటే ఇందాక ఆల్రెడీ ఇంట్రొడక్షన్‌లో చెప్పినట్టే ఎప్పుడైనా చికెన్ పాక్స్ వచ్చినప్పుడు వారిసెల్లా వైరస్ అంటాం. ఈ వారిసెల్లా వైరస్ ఆర్ హెర్పిస్ జోస్టర్ వైరస్ అంటాం. ఈ హెర్పిస్ జోస్టర్ వైరస్ అనేది మనకి చికెన్ పాక్స్‌లో వస్తూనే ఉంటుంది. చికెన్ పాక్స్‌లో ఉన్నప్పుడు మనకి ట్రీట్మెంట్ అయినాక గానీ ఆర్ కొన్ని డేస్ అయినాక స్పాంటేనియస్‌గానే రిజల్యూషన్ అయిపోతుంది. అంటే డిసీజ్ గానీ, ఇన్ఫెక్షన్ సాధారణంగానే తగ్గిపోతుంది. బట్ అది మొత్తము వాష్ ఔట్ అయిపోదు బాడీలోంచి. కొన్ని కొన్ని నరాలలో అది ఇంకిపోతుంది. అది ట్రైజెమినల్ నర్వ్ అవ్వచ్చు, అంటే ఫేస్ దగ్గర వచ్చే నర్వ్ గావచ్చు, ఆఫ్థాల్మిక్ నర్వ్ గావచ్చు, ఆర్ మనకి మెడ దగ్గర ఉండే నర్వ్స్ గానీ, ఆర్ రిబ్స్ దగ్గర, చెస్ట్ దగ్గర, నడుముకి గానీ, కాళ్ళకి గానీ, ఒక స్పెసిఫిక్ గ్యాంగ్‌లోని టార్గెట్ చేయడం, ఆ నర్వ్ ఎక్కడైతే స్ప్రెడ్ అవుతుందో, ఆ నర్వ్ వచ్చిన ఆ టెరిటరీ, ఆ రీజియన్ అంతా మళ్ళీ పుండు రావడం, ఇన్ఫెక్షన్ రావడం, తీవ్రమైన నొప్పి రావడం ఉంటుంది. దీన్నే పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా అంటాం. ఇందులో పెయిన్ అనేది చాలా సివియర్‌గా ఉంటుంది. తట్టుకోలేనంత పెయిన్ ఉంటుంది. అంటే పెయిన్ స్కోర్ చూస్తే రూపీస్ 0-10 అనే స్కేల్ ఉంటుంది. అంటే 0 అంటే నో పెయిన్, 10 అంటే చాలా సివియర్ పెయిన్, తట్టుకోలేనంత పెయిన్. సో, ఇందులో మనకి అట్‌లీస్ట్ 8-10 ఉన్న స్కోర్ ఉంటుంది. అంటే సివియర్ పెయిన్ ఉంటుంది. అండ్ వీటితో పాటు చాలా బర్నింగ్ సెన్సేషన్ బాగా ఉంటుంది. బాగా కాలుతున్నట్టు, మండుతున్నట్టు, సూదులతో పొడిచినట్టు, నీడిల్స్‌తో పొడుస్తున్నట్టు, ఇలాగ రకరకాలుగా పెయిన్ సెన్సేషన్ చాలా సివియర్‌గానే ఉంటుంది. దీన్ని మనము అక్యూట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యాంటీవైరల్ ట్రీట్మెంట్స్ లైక్ అసిక్లోవిర్ గాని, ఫామ్సిక్లోవిర్ గాని, ఇలాగా వైరస్‌ని టార్గెట్ చేసేలాగా టాబ్లెట్స్‌ని ఎర్లీగా స్టార్ట్ చేయాలి. అండ్ వీటితో పాటు నరాల నొప్పి నుంచి బయటపడడానికి గాబాపెంటిన్ గాని, ప్రిగాబలిన్ గాని, డ్యూలాక్సిటిన్ గాని, ఇలాగా రకరకాలుగా యాంటీ న్యూరోపతిక్స్ కూడా వెంటనే స్టార్ట్ చేస్తే ఈ పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియాని ఎక్కువ రోజులు కాకుండా షార్ట్ డ్యూరేషన్‌లో మనము దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. కొంతమందికి ఎన్ని మందులు వాడినా గానీ, ఈ నొప్పి మాత్రం తగ్గదు. సో, వాళ్ళకి ఏం చేస్తామంటే, లోకల్ అనెస్థెటిక్ ప్లాస్టర్, లిగ్నోకేన్ ప్లాస్టర్ దాన్ని ఎక్కడైతే లీజన్స్ ఉన్నాయో, ఇన్ఫెక్షన్ ఉందో వాటిపైన కవర్ చేసుకోవచ్చు. అది ఎవ్రీ డే 24 అవర్స్ అయ్యాక ఆ ప్లాస్టర్ తీసేసి ఇంకొక ప్లాస్టర్ తోటి మనము రీప్లేస్ చేసుకోవచ్చు. వీటితో పాటు పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. అంటే అసిక్లోఫినాక్ కానీ, డైక్లోఫినాక్ కానీ ఇలాగ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్‌లో తోటి ఒక 4-5 డేస్ వరకు వాడొచ్చు. దీంతో పాటు మనము ట్రమడాల్ గాని, లైక్ అల్ట్రాసెట్ అని ఇలాగ రకరకాలుగా మనకి మార్కెట్‌లో దొరుకుతుంది. ఈ ట్రమడాల్ కూడా మంచి పెయిన్ రిలీఫే వస్తుంది. వీటితో పాటు మనము ఈ గాబాపెంటిన్ గాని, ప్రిగాబలిన్ మెడిసిన్స్ కూడా ఏసుకోవచ్చు. కొంతమందికి ఎన్ని మెడికేషన్స్ యాంటీ న్యూరోపతిక్స్ ఏసుకున్నా గానీ, వీళ్ళకి పెయిన్ రిలీఫ్ మాత్రం రాదు. ఎందుకంటే ఈ పెయిన్ కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. వీళ్ళకి మనము సైట్ బేసిస్ ద్వారా చెస్ట్ అయితే వాటికి మనం ఇంటర్కాస్టల్ నర్వ్ బ్లాక్ ఇంజెక్షన్ పద్ధతి ద్వారా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆర్ కెమికల్ న్యూరాలైసిస్ ద్వారా వాటికి లాంగ్ టర్మ్ పెయిన్ రిలీఫ్ కోసం మనము ఇంటర్వెన్షన్ చేసుకోవచ్చు. అదే మనకి మెడ దగ్గర గానీ ఆర్ మనకి ఫేస్ దగ్గర వస్తే ఆ రీజియన్‌లో ఉన్న సింపాథెటిక్ నర్వ్స్
లైక్ మనకి స్టెల్లెట్ గ్యాంగ్లియన్ ఉంటుంది. ఈ స్టెల్లెట్ గ్యాంగ్లియన్ వల్ల మనకి మండే నొప్పి గాని, ఈ బర్నింగ్ సెన్సేషన్ పెయిన్ గాని వీటన్నిటిని మనం చెక్ పెట్టుకోవచ్చు. అండ్ నడుముకి గాని కింద భాగం వరకొస్తే మళ్ళీ నడుము దగ్గరున్న లంబార్ సింపాథెటిక్ బ్లాక్ కానీ, వీటికి ఇంజెక్షన్స్ ద్వారా గాని, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా మనకి మంచి పెయిన్ రిలీఫే తీసుకురావచ్చు. పోస్ట్ హెర్పెటిక్ న్యూరాలజియా అనేది చాలా తీవ్రమైన నొప్పి. చాలా దిగ్భ్రాంతికి గురి చేసే నొప్పి. సో, తొందరగా ట్రీట్మెంట్ చేసుకుంటే వీటి నుంచి మనం చాలా ఈజీగా బయటపడవచ్చు. పెయిన్ మేనేజ్‌మెంట్ పద్ధతి ద్వారా చాలా ఫాస్ట్‌గా అండ్ సేఫ్‌గా ఈ పెయిన్ నుంచి మనం బయటపడొచ్చు. సో, ఇదాన్ని పోస్ట్ హెర్పెటిక్ న్యూరాలజియా అంటే. సో, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం ఈ ఛానెల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు అపాయింట్‌మెంట్ కోసం చూస్తుంటే కింద కనిపిస్తున్న నంబర్స్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ కోసం మేము సంప్రదించవచ్చు. థాంక్ యూ.